ఆరోపణలు పోయేదండి. వర్మ గారు మీకు ఒక చక్కటి అవకాశం, నేనేదో మీరు ఇరుకున పెడుతున్నారు వైసీపీని అనిపించింది. ఈ ప్రూఫ్ చూపించేంత వరకు అసెంబ్లీ ముందుకు నడవనివ్వము అని ఖచ్చితంగా గట్టిగా మాట్లాడారు. తర్వాత ఎందుకు పట్టు సడలించారు? నిజాయితీ ఉంది కాబట్టి గట్టిగా మాట్లాడామండి. ఏ విధమైన బినామీ అంటున్నారు, ఎవరో ప్రణీత ప్రమీల అంటున్నారు. ఇప్పుడు ఆ అమౌంట్ ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఆధారాలు ఉండాలి కదా. అన్ని కూడా మొత్తం చాలా మంది జనం ఉన్నారు అక్కడ, చాలా మంది కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ తెలుగుదేశం బినామీలు అంటే ఇంకెలా కుదురుతుంది? ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరిష్టం ఉన్నట్టు వారు కొనుక్కుంటారు, చేస్తుంటారు, వెళ్తుంటారు. ఏమిటంటే అమరావతి రాజధానిని కట్టేస్తున్నారు, ఇన్ని ఇబ్బందులున్నా. ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఇన్ని ఇబ్బందులున్నా. బోల్డ్ మంది బయట నుంచి వచ్చి దీన్ని రాజధాని ఒక ప్రపంచంలో గుర్తింపు పొందే విధంగా కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా ఆపాలి? తెలుగుదేశం 10-15 ఏళ్ళు ఇక్కడ పర్మనెంట్ గా ఉండిపోయే పరిస్థితి అన్న ఆలోచనతో మరి వాళ్ళ యొక్క పాంప్లెట్ పత్రిక ఏది ఉందో అందులో ఎలా ఉంటుందంటే, మీకు ఎగ్జాంపుల్, నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ వస్తారు, జగన్ గారు ఓదార్పు మెయిన్ హెడ్డింగ్ లో ఉంటుంది. నరేంద్ర మోడీ గారి వెనక లైన్లో 4 లైన్లు ఇలా చిన్నవి ఉంటాయి, కళ్ళద్దాలు పెట్టి చూసుకోవాలి. చంద్రబాబు హుద్దూద్ తుఫాన్ వచ్చింది, జగన్మోహన్ గారు ఇడుపులబాయి పర్యటన. అలాగే అన్ని పేపర్లు రాస్తాయి, అన్ని